మనము చనిపోయాక మళ్ళీ ఎప్పుడు పుడతాము, మరియు మనిషిగా పుట్టడానికి ఎంత సమయము పడుతుంది, మనిషికి ఎన్ని జన్మాలు ఉంటాయి అనేది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. చూడండి, సకల ప్రాణికోటి అయినటువంటి 84 లక్షల రాశులు దాటాక చిట్ట చివరిలోది మానవ జన్మము, అనగా మనిషి జన్మము. కాబట్టి మనం అంటే ప్రతి ఒక్క జంతువు కూడా దాటుకొని రావాల్సిందే, తప్పదు. కాబట్టి మళ్ళీ ఆ యొక్క జంతువులు మనం చనిపోయాక మళ్ళీ జంతువుల జన్మ ఎత్తాల్సిందే, తప్పదు. అలా కాకూడదు, నాకు మోక్షము కావాలి, నాకు జన్మలే వద్దు అని అంటే ఏం చేయాలి? ధర్మ అర్థ కామ మోక్షములు తగు విధంగా ఆచరించి న్యాయబద్ధంగా నడుచుకున్నట్లయితే, కరెక్ట్గా ఉన్నట్లయితే మీకు మోక్షము లభిస్తుంది. అంత ఈజీ పని కాదు అది.